హాయ్! అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్. ఈరోజు శనివారం వీకెండ్. ఈరోజు ఉదయం మా రోజు ఎలా మొదలైందో మీతో షేర్ చేసుకుంటున్నాను. నిన్న రాత్రే పెసలు బియ్యం నానబెట్టాను. వీకెండ్ కాబట్టి ఈరోజు వేడి వేడి పెసరట్టు బ్రేక్ఫాస్ట్గా చేసుకుందాము అని ప్లాన్ చేసుకున్నాను. మామూలుగా వర్కింగ్ డేస్లో ఉదయం టిఫిన్ చేయడానికి టైం ఉండదు. అందుకే వీకెండ్ వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అని చూస్తానండి నేను. ముందుగా నానబెట్టిన పెసలను బాగా క్లీన్ చేసుకున్నాను. పొట్టు పెసల్లో చిన్న చిన్న రాళ్ళు లేదా మట్టి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి బాగా కడిగితే మంచిది. తర్వాత బియ్యాన్ని కూడా కడిగి అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను. నేను 2 కప్పుల పెసలకి 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఈ క్వాంటిటీతో 2 రోజులకు సరిపడా బ్యాటర్ వచ్చిందండి నాకు. మొదటి బ్యాచ్లో పెసలు బియ్యం మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను. రెండో బ్యాచ్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత మొత్తం బ్యాటర్ని కలిపి ఈరోజు ఎంత క్వాంటిటీ కావాలి అవసరమైనంత మాత్రమే తీసుకొని అందులో ఉప్పు వేసి దోశ పిండిలా రెడీ చేసుకున్నాను. అదేవిధంగా సోలా పొడి కూడా వేశాను. మిగిలిన బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. రేపు కూడా ఉపయోగించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో. తర్వాత నిన్న నైట్వి రైస్ కుక్కర్ గిన్నె అవన్నీ ఉన్నాయన్నమాట. వాటిని ముందే క్లీన్ చేయలేదు. ఫస్ట్ మనము ఈ పెసరట్టుకి గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలు పడుతున్నాయి కదా, ఆ పడిన తర్వాత 2 ఒకేసారి క్లీన్ చేసుకుంటే మంచిది. మళ్ళీ రెండోసారి ఇరవాల పని లేకుండా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ గ్రైండ్ చేసుకున్న తర్వాత పడిన మిక్సీ జార్తో పాటు నేను నైట్ గిన్నెలు కూడా ఒకేసారి క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత ఆ గిన్నెలని టబ్లో వేసి ఈ స్టవ్ మీద ఏమన్నా అన్నం మెతుకులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వాటిని కూడా క్లీన్ చేసుకుంటున్నా. వంట స్టార్ట్ చేసే ముందు ఇలా ఒకసారి క్లీన్ చేసుకోవడం మంచిదన్నమాట. మంచి హ్యాబిట్. వంట చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడం కరెక్టే, కానీ ముందు చేసేటప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేయడం మంచిది ఉదయాన్నే. కాబట్టి క్లీన్ చేసుకుంటున్నాను కౌంటర్ టాప్ అంతా. ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి, తర్వాత చెప్తాను మీకు. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటా ముక్కల్ని, ఎండుమిర్చి, జీలకర్ర, అదేవిధంగా ఒలుచుకు పెట్టుకున్న ఎల్లిపాయలు వేసాను. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పా కదా ఒక మిస్టేక్ చేశాను. ఇందాక స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఆ స్టాండ్ అనేది సరిగ్గా పెట్టలేదండి. అది అలా అలా కదులుతుందన్నమాట. ఏంది ఇలా కదులుతుంది అని చూస్తే ఆ స్టాండ్ సరిగ్గా పడలేదు. ఇది ఓకే, దీంట్లో ఎక్కువ ఆయిల్ అందుకు ఏం లేదు. అదే ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేసే వంటలు చేసేటప్పుడు ఇలా అయితే ఇంకేం లేదు, మీద పడి చాలా డేంజర్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వంట చేసేటప్పుడు. తర్వాత పుట్నాలు, అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మగ్గనిచ్చుకున్నాను 5 మినిట్స్. తర్వాత అది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఈలోపు అది చల్లారాలి కదా. నిన్న నైటే నేను బట్టలు ఉతికి పెట్టుకున్నానండి. అవి ఆరాయి. ఆ ఆరిన బట్టలు కూడా ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటున్నాను, టైం కుదిరింది కదా అని. తర్వాత మనము చట్నీ పెట్టుకున్నాం కదా, అది చల్లారిందండి. దాన్ని సాల్ట్ వేసి మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత పెసరట్టు కోసం ప్యాన్ పెట్టాను. ఇక్కడ ఉక్కు పెనం వాడుతున్నానండి. నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంది, కానీ అది వాడనండి. నేను ఎక్కువ ఈ ప్యాన్ వాడడానికి చూస్తానన్నమాట, ఉక్కు పెనాన్ని. ఇక్కడ చూడండి, ఫస్ట్ దోశ ఏమో నాకు ఎప్పుడు లేదండి. ఫస్ట్ వేసేటప్పుడు ఇది లేస్తుందా లేదా అని డౌట్గానే వేస్తుంటాను. ఎంత డౌట్ అన్నా కానీ అంటే లేస్తుంది అనుకుంటా కదా, లేదు. ఫస్ట్ దోశ ఎప్పుడు విరిగిపోతుందన్నమాట. సెకండ్ దోశ ఓకే, ఫస్ట్ దోశ కంటే సెకండ్ దోశ బెటర్ అనమాట. చూడండి, సెకండ్ దోశ అనమాట. ఇది ఇలా వచ్చిందనమాట. సెకండ్ దోశ అయిపోయిన తర్వాత థర్డ్ దోశ ఈజీగా లేస్తుంది. నాకు ఎప్పుడు అంతే, ఫస్ట్ దోశ ఎప్పుడు కుదరదు అనమాట. మీకు కూడా ఇంతేనా? ఫస్ట్ దోశ ఈజీగా లేస్తుందా? అలా ఈజీగా లేవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయో చెప్పండి ఖచ్చితంగా. సో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను. దాంట్లోకి మనం చేసుకున్నాం కదా చట్నీ, ఆ చట్నీ వేసుకొని ఈ పెసరట్టు తింటుంటే ఆహా, చాలా బాగుందండి. చాలా టేస్టీ కుదిరిందనమాట. అంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.